నమస్తే పీపుల్, నేను నితిన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ చెప్పాలి. సో నాకు మధ్యలో వేరే కమిట్మెంట్స్ రావడం వల్ల నేను యూట్యూబ్కి సపరేట్ టైం డెడికేట్ చేయలేకపోతున్నా. సో నా యూట్యూబ్లో రీచ్ తగ్గిపోయింది అండ్ నా వీడియోస్ ఫ్రీక్వెంట్గా రావడం కూడా తగ్గిపోయాయి. సో ఐ విల్ ప్రామిస్ ఫ్రమ్ నౌ ఆన్ ఇప్పటి నుంచి నేను నా వీడియోస్ టైం టు టైం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు మీ సపోర్ట్ కూడా ఎంతో ఇంపార్టెంట్. సో నా వీడియోని ఒక లైక్ వేసుకోండి, ఒక షేర్ చేయండి, ఒక కమెంట్ కూడా చేయండి, మర్చిపోకండి. అండ్ సబ్స్క్రిప్షన్ ఇంపార్టెంట్, బిగ్లో సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో అండ్ ఇవాళ టాపిక్ చూసుకుంటే, నేను ఈ టాపిక్ అనుకునే ముందు అనిపించింది అనమాట, నేను ఈ టాపిక్ ముందే ఎందుకు డిస్కస్ చేయలేదు అని చెప్పేసి. సో టాపిక్ వచ్చేసి 2025లో జర్మనీలో చదవడం లైక్ ఇస్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్ అన్న డౌట్ చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. అఫ్కోర్స్ నేను కూడా జర్మనీ వచ్చే ముందు ఈ డౌట్ మీద చాలా ఆలోచించి ట్రావెల్ చేశాను అనమాట. సో ఆ క్లారిటీ మీకు ఇస్తాను. షుగర్ కోట్ చేసి లేనిది ఉన్నది అన్నీ యాడ్ చేసి చెప్పను. నేను ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేసిందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను జర్మనీ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నేను చదివిన ఒక చిన్న కాలేజ్లో నాకంటూ ఒక ఎక్స్పోజర్ ఉండేది కాదు. ఆ ఎక్స్పోజర్ లేక ఏదో చిన్న జాబ్ వచ్చి ఆ శాలరీ సరిపోక కష్టపడుతూ ఇంకెన్ని రోజుల్లో ఇలా బానిసత్వ జీవితం అని అనిపించి చిరాకు పుట్టి, ఇంకా సరే మనకి ఎలాగో డ్రీమ్ ఉంది కదా, అది అచీవ్ చేసుకోవడానికైనా అట్లీస్ట్ ట్రావెల్ చేసుకుందాం, చదువుకుందాం అనే ఇంటెన్షన్తో నేను అప్లికేషన్ పెట్టాను. సక్సెస్ఫుల్లీ నాకు టీయూ క్లౌస్తాల్లో ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో మాస్టర్స్ ప్రోగ్రామ్ పబ్లిక్ యూనివర్సిటీలో సీట్ వచ్చిందన్నమాట. పబ్లిక్ యూనివర్సిటీలో సీట్ అంటే నో ఫీజు, అండ్ ఇక్కడ ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది, హిల్ స్టేషన్, ఫుల్ సుకూన్ అంతా ఆలోచించి, అండ్ అందులోనూ ఇంటర్నేషనల్ ఒక ఎక్స్పోజర్ వస్తుంది, డిఫరెంట్ కల్చర్స్ని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఇవన్నీ ఎందుకు వదులుకోవాలి? అందుకే నేను జర్మనీ రావడానికి ఇష్టపడ్డా. ఇక్కడ జర్మనీలో చదవడం వల్ల మనకేమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా? నిజాలు మాట్లాడుకుందాము. ఫస్ట్ థింగ్, జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్లో మీకు ఫీజు ఉండదు. చాలా తక్కువ ఫీజుతో మీరు పబ్లిక్ యూనివర్సిటీస్ చదివచ్చు, మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ. ఇంకోటి, కంపారిటివ్లీ టు అదర్ కంట్రీస్ జర్మనీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, అంత ఎక్కువ మీరు ఇన్వెస్ట్ చేయరు. అండ్ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటివన్నీ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. మీకు హెల్త్ పరంగా చూసుకుంటే ది బెస్ట్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ హాస్పిటాలిటీ మీకు ఇక్కడ దక్కుతుంది అన్నమాట. నెక్స్ట్, సెక్యూరిటీ 100%. మీరు అర్ధరాత్రి ఏ టైంకి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు ఇట్లా ముందు వచ్చి ఉంటారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ స్టూడెంట్ డౌన్స్లో ఒకరోజు మేము బయట 12 తర్వాత గట్టిగా మాట్లాడుతుంటే మా పైన కూడా ఒకరు కంప్లైంట్ ఇస్తే ఆ టైంకి పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. అదంతా ఎందుకులేండి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి జర్మనీలో. జర్మనీ అండ్ చాలా క్లీన్ ఉంటుంది. ఇక్కడ మీరు డిఫరెంట్ కల్చర్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, జర్మనీ రావాలంటే మీకు షెంజన్ వీసా ఇస్తారు. సో షెంజన్ వీసాతో త్రూఅవుట్ యూరోప్, ఎంటైర్ యూరోప్ మీరు ఈజీగా ట్రావెల్ చేయవచ్చు. అండ్ మీకు పబ్లిక్ యూనివర్సిటీలో సీట్ వస్తే కనుక సెమిస్టర్ టికెట్ అంటూ ఇస్తారు. ఆ సెమిస్టర్ టికెట్తో మీకు ఇంకా జర్మనీ మొత్తం తిరగచ్చు అనమాట. సో చేదు నిజాల గురించి చూసుకుంటే, జర్మనీలో లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. ఇక్కడ మీరు చదివేది ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్ ఉన్న యూనివర్సిటీలో అయినా సరే, వన్స్ మీరు క్లాస్ రూమ్ బయటకు వస్తే అంతా జర్మనీ. ఇక్కడ ఉండే న్యూస్ పేపర్ జర్మన్లోనే ఉంటుంది, అన్ని నోటిఫికేషన్స్ అన్నీ జర్మన్లోనే వస్తాయి. మీకు లిటరలీ ఏదైనా పాంప్లెట్ చూస్తే అది జర్మన్లోనే ఉంటుంది. ఎక్కడ బోర్డులు చూసినా జర్మన్, అంతా జర్మన్. సో మీకు అంతా జర్మన్ రాకపోతే కనుక ఇబ్బంది పడతారనమాట. లిటరలీ చెప్తున్నాను. ట్రైన్లో అనౌన్స్మెంట్ నుంచి చూసుకుంటే, మీరు ఏదన్నా ఆర్డర్ పెట్టుకోవాలి అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే ఆ వెబ్సైట్లో కూడా జర్మనీ ఉంటుంది. అలా ఉంటుంది అనమాట. ఇంకోటి, ఇక్కడ మన వాళ్ళని వదిలేసి, మన కంట్రీని వదిలేసి వేరే కంట్రీలో చదవడానికి వస్తున్నాము. మన కాళ్ళపైన మనం నించునే ఆప్షన్ మనకు దొరుకుతుంది. నీకంటూ నువ్వు ఒక టైం డెడికేట్ చేసుకొని అన్నీ నేర్చుకొని నువ్వు సర్వైవ్ అయ్యేంత కెపాసిటీ నీకు వచ్చేంత ఇది ఉంటుంది అనమాట. అది ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తే అదొక అడ్వాంటేజ్. ఇంకోటి, అందరూ జర్మనీలో పార్ట్ టైమ్స్ చేయడం ఈజీ, అన్నీ ఈజీగా దొరికేస్తాయని అనుకుంటుంటారు, కానీ కాదు. జర్మనీలో పార్ట్ టైమ్స్ చేయాలంటే మీకు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, మీకు స్కిల్స్ ఉండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లక్ ఉండాలి. లక్ లేకుండా జర్మనీలో పార్ట్ టైం కొట్టడం చాలా కష్టం.
అండ్ వన్ లాస్ట్ థింగ్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జర్మనీలో బ్యూరోక్రసీ ఎక్కువ. ఇక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే మీకు పేపర్ వర్క్ ఉంటుంది. లిటరల్ చెప్తున్నాను, ఇక్కడ ఇప్పటికీ వీళ్ళు పోస్ట్ వాడుతూ ఉంటారు. మీకంటూ సపరేట్ పోస్ట్ బాక్స్లు ఉంటాయి, దాంట్లో పోస్టులు పడుతూ ఉంటాయి, అవి మీరు కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఏం చేయాలన్నా, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా, బ్యాంకుకి వెళ్ళాలన్నా, ఎక్కడన్నా లైక్ అన్మెల్డింగ్ అని చెప్పేసి సిటీ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు, అవి చేసుకోవాలన్నా, వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా, ఎవరితో అన్నా ఏదన్నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలన్నా ప్రతిదీ ఒక లెక్క ప్రకారం చేయాలి. అన్నీ టైం టు టైం ఉండాలి. ఒక టైం ముందు వెళ్ళకూడదు, టైంకి వెనకాల వెళ్ళకూడదు. అన్నిటికీ పేపర్ వర్క్స్ ఉంటాయి. ప్రతిదీ మీ దగ్గర ఒక ఇది ఉండాలన్నమాట, కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏదన్నా మిస్ అయితే కథం. సో ఇది జాగ్రత్తగా ఉండాలన్నమాట. వచ్చినప్పటి నుంచి, నేను జర్మనీ వచ్చినప్పటి నుంచి చించుకొని మరీ అన్నీ గ్యాదర్ చేసుకుంటూ అన్నీ ఫాలోఅప్స్ చేసుకుంటూ ఉన్న మెయిన్ థింగ్ ఆఫీస్ వర్క్స్, పేపర్ వర్క్స్. సో నెక్స్ట్, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఫైనాన్షియల్లీ? సో ఫైనాన్షియల్గా చూసుకుంటే ది అదర్ కంట్రీస్ లైక్ యూకే కానీ, యూఎస్ఏ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, సో ఇలాంటి కంట్రీస్లో మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే జర్మనీలో కంపారిటివ్లీ తక్కువ. అండ్ ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్లో తక్కువ ఫీజులో మీకు కాలేజ్ అయిపోతుంది. మీకు ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ పే చేయరు. లైక్ 59 యూరోస్తో ఎంటైర్ జర్మనీ మంత్ మొత్తం తిరగవచ్చు. సో మన దగ్గర బస్ పాస్లు ఎలా ఉంటాయి, ట్రైన్ పాస్లు ఎలా ఉంటాయి, ఇలా డీబీ టికెట్ అని ఉంటుంది అనమాట. 59 యూరోస్తో మీకు ఇచ్చేస్తారు, ఎంటైర్ జర్మనీ తిరగచ్చు. అండ్ ఈ షెంజన్ వీసాతో మీరు త్రూ అవుట్ యూరోప్ ట్రావెల్ చేయవచ్చు, మల్టిపుల్ కల్చర్స్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అండ్ మీరు ఎంత కాదన్నా నెలకి 700 to 800 యూరోస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో 800 యూరోస్ అంటే 80,000. సో సంవత్సరానికి చూసుకుంటే 9,60,000. అండ్ మీరు ఆల్రెడీ బ్లాక్డ్ అమౌంట్లో 11 లక్షలు పెడతారు. దాంట్లో మీ 9.5 లక్షలు పోగా ఇంకో 1,00,000 మీ బ్యాంక్ అకౌంట్లోనే ఉంటుంది. అంటే 2 నెలలు సర్వైవ్ అయిపోవచ్చు. సో ఇలా మీరు 11 lakhsతో 14 months సర్వైవ్ అవ్వచ్చు. మీకు ఒకవేళ పార్ట్ టైం వస్తే ఆ సేవింగ్స్ చేసుకొని ఇంకా ఫర్దర్గా కూడా మూవ్ అవ్వచ్చు. అది విషయం. ఒకవేళ పార్ట్ టైం రాకపోయింది అనుకోండి, అఫ్కోర్స్ మీ బ్యాకప్ ఎక్స్పెన్సెస్ ఉండాలి. కొంచెం ఎక్స్పెండిచర్ మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోద్ది. అంటే నా లెక్క ప్రకారం 25 లక్షలు పెట్టుకుంటే కనుక 2 సంవత్సరాల డిగ్రీని కళ్ళు మూసుకొని కంప్లీట్ చేసేయచ్చు. అదే మీరు 25 లక్షల్లో వేరే ఒక కంట్రీ పేరు చెప్పండి, ఏ కంట్రీలో మాస్టర్స్ కంప్లీట్ చేయగలుగుతారు? కామెంట్స్లో వెయిట్ చేస్తూ ఉంటాను. నేను జర్మనీ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటానా ఒకవేళ ఇండియాలో ఉంటే? నా ఆన్సర్ ఏంటంటే ఎస్, ఆఫ్ కోర్స్. నాకు ఇష్టమైంది లైక్ చేయాలి అంటే నేను దాంట్లో ముందుంటా. కొత్తది నేర్చుకోవాలి అన్నా సరే నేను ముందుంటా. నాకు జర్మనీలో నా అంతకు నేను నా కాళ్ళపై నిలబడే ఆప్షన్ నాకు వచ్చింది. జర్మనీ అనే కాదు, నేను ఆఫ్కోర్స్ ఇండియాలో వేరే స్టేట్కి వెళ్ళినా సరే మేబీ నాకు ఆపర్చునిటీ ఉండేది. బట్ ఇక్కడ నాకు కొత్తగా నాలెడ్జ్ వస్తుంది అండ్ ఇలాంటి కల్చర్స్ అని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో ఆఫ్కోర్స్ ఐ వుడ్ లవ్ టు చూస్ జర్మనీ అనమాట. సో ఇది సంగతి. అండ్ మీరు ఒకవేళ జర్మనీ చూస్ చేసుకోవాలి అనుకుంటే ఏమేమి ఆప్షన్స్ చూసుకోవాలి? ఫస్ట్ థింగ్, ఫైనాన్షియల్గా మీరు ఫిట్ ఉన్నారా లేదా? సో మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? డబ్బులు లేకపోతే లోన్ తీసుకుంటే లోన్ క్లియర్ చేసేయచ్చు, కానీ ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉందా లేదా అది చూసుకోండి. సెకండ్ థింగ్, ఇక్కడ మీరు లాంగ్వేజ్ లేకపోతే లిటరల్లీ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ప్రతి దానికి ఒకరిపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో మేక్ షూర్ యూ లెర్న్ లాంగ్వేజ్ బిఫోర్ ట్రావెలింగ్ టు జర్మనీ. అండ్ నెక్స్ట్ వన్, మీకు ఇక్కడ కాంపిటీషన్ చాలా పెరిగిపోతుంది. లిటరలీ 2025 వింటర్ ఇంటేక్కి ఆల్మోస్ట్ ఆల్ 1 lakh మెంబర్స్, 1 lakh స్టూడెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు నేను వచ్చి 1 year అవుతుంది అనమాట ఇక్కడికి. నేను వచ్చినప్పుడు ది స్టూడెంట్స్ వర్ అరౌండ్ ఓన్లీ 50,000, లైక్ 50 to 60,000 మెంబర్స్ ఫ్రమ్ త్రూ అవుట్ ది వరల్డ్ జర్మనీ ట్రావెల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. లిటరల్లీ చెప్తున్నాను, 1,00,000 మంది ఒక్క ఇంటేక్లో అంటే ఎంత కాంపిటీషనో మీరే ఆలోచించండి. 1,00,000 మందిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ 1,00,000 మందిని సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయి? అన్ని అప్లికేషన్స్లో మీరు సెలెక్ట్ అవ్వాలంటే మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎలాంటి ఏషన్స్ ఉండాలి, లైక్ జిఆర్ఈ కానీ లేదా మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, అవన్నీ మ్యాటరే. సో ప్రతిదీ ఉండాలి, ప్రతిదీ కరెక్ట్ చేసుకోండి, నెగ్లెక్ట్ చేయకండి, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఇంకోటి, మీరు ఇక్కడ
అందరినీ ఫ్యామిలీ అందరినీ వదిలేసి మీ అంతకు మీరు సర్వైవ్ అవ్వాలన్నమాట. సో నాకేమీ రాదు, వండడం రాదు, తినడం ఒక్కటే వచ్చు, నా పనులు నేను చేసుకోలేను అని అనుకుంటే కనుక ట్రావెల్ చేయకండి. నీ పనులు నువ్వు చేసుకోవాలి, నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, నీ బాసను నువ్వే తోముకోవాలి, నీ ఫుడ్ నువ్వే వండుకోవాలి. దీనికి కూడా రెడీ అవ్వడం. సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో నాకు అనిపించిందని నీకు ఎక్స్ప్లెయిన్ చేశా. మరి నేను చెప్పింది కరెక్టా కాదా మీరు కామెంట్స్లో చెప్పండి. నాకైతే జర్మనీ రావడం ఓకేనే, కానీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి అన్నిటినీ సహించే ఓపిక సహనం నీకు ఉంటేనే నువ్వు ట్రావెల్ చేయి. మీ సైడ్ నుంచి నాకు ఒక చిన్న సపోర్ట్ కావాలి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. గుడ్ బై.